అతని వారు 30వ వచనంలో వారు అతని బట్టలు దోచుకునేది. ఏం దోచుకుంటున్నారు ఇప్పుడు తెలియని వారు? ఆ బట్టలు అంటే ఇందాక నేను ఇప్పుడు చదివించింది ఏంటి? నీతి అనే పై బట్ట అంటే ఏంటి? నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని కనపడకుండా చేస్తమే, అదే దోచుకోవడం. మరి ఇలా ఏం చేయాలా? ఆ ధర్మశాస్త్రం మీరు ఇచ్చేయండి అన్న వాళ్ళు ఏం చేస్తారు? యేసుప్రభు వద్దు వాళ్ళకే. యేసుప్రభు అంటేనే తెలియదు, అదే కదా అర్థం ఇప్పుడు. అవునా? అంత క్లియర్గా ఉందిగా. నీతి అనే బట్టలు తీసేసుకుంటున్నారు, బట్టలు లేకుండా చేస్తున్నారు. అప్పుడు ఏమవుతాడు అతను? ఏమవుతాడు? బట్టలు దోచుకుని అతన్ని కొడుతున్నారు. ఏంటి నీకేమైనా తెలుసా? నువ్వు కాలు ఇరిగిపోద్ది తెలుసా? నీ చెయ్యి ఇరగొడతాడు తెలుసా? ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు? అంటే దేవుడు ఇరగొడతాడా? దేవుడు కొడతాడా? కొట్టడు. ఎందుకు? యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 3:17 ఏమనుంది? ఎవరిని కూడా శిక్షింపక, ఎవరు నశింపక నిత్యజీవం పొందాలని ఉంది. అంటే నశింపకుండా అంటే అర్థం ఏంటి? శిక్షిస్తాడా? నేను తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదని చెప్పాడు ప్రభు. అప్పుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారో? అసలు యాకోబు పత్రికలో ఏముంది? పోనీ యాకోబు పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక తీసారా? 211 పేజీ. మనకు పేజీలు తీయడానికి టైం పడుతుంది, సమయం. తీసారా? 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరే ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి ఎంత క్లియర్గా రాయబడిన తర్వాత ఎలా మాట్లాడతారు? ఎలా? మరి ఏమన్నాడు మళ్ళీ తర్వాత? ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడిను. అది కాబట్టి ఎవరైనా ఏం చెప్పాలా? ఎవరైనా కానీ దేవుడు నన్ను శిక్షించాడంటే దేవుడు శిక్షించడో, వాళ్ళ స్వకీయమైన ఆలోచన లేదా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు నడిచిన త్రోవను బట్టి వాడు నాశనం అయిపోతాడు. అంతేగాని దేవుడు ఒక దెబ్బ కొడతాడు. ఎలా కొడతాడో అంటే ఇప్పుడు మనం పిల్లలు మన కాలు చేతులు ఎరగొడేతమా? పిల్లలకు కుంటోడి కింద మనం కూర్చోబెడతామేంటి జీవితాంతకాలం మన ఎదురుగుండా? కాబట్టి వాక్యంలో వేరేగా ఉంది, ఇలా మాట్లాడేది వేరేగా ఉంది. కాబట్టి మనం గ్రహించాలా. అందుకే మనం వాక్యాన్ని మనం చదువుతున్నాం, చక్కగా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అందుని బట్టి దేవుని